అన్ని రంగాలను నాలుగు నేర్పించినటువంటి సిద్ధాంతాలకి అనుగుణంగా సంకలనాలకు సంపాదకులకు పరిశోధనాత్మక విమర్శనాన్ని నోట్స్ ఎప్పటికి కూడా ఉన్నాయని కూడా చెప్పింది. అయితే తిరిగి వచ్చేమో ద్వారకగా చెప్పాలి. అంటే ఆనాటి నాన్నగారి పేరు మీద ఇట్లా అవార్డు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పినప్పుడు కుటుంబ సభ్యులందరూ సంతోషించారు. అలాగే తమ్ముడు లక్ష్మణరావు కూడా ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాడు. ఆ రోజు నేను చేసిన ఈ నిర్ణయము సహేతుకమైనటువంటి సమ్మతమైనటువంటిదిగా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదించారు. చెప్పడం బహుశా అప్పట్లో జేకేసీ కాలేజీలో స్పెషల్ తెలుగు అని ఉండేది. లిటరేచర్ చదవడం అది ఏమిటా కొంతమంది అనుకున్నాను. ఏమిటి ఇంకా మంచి కోర్సు వచ్చింది కానీ సో తన ప్రస్తుతాలు ఒకటి స్టార్ట్ అయ్యి దాంతోనే తెలుగు సాహిత్యంలో అలా ముందుకెళ్ళిపోయి తను అదే జేకేసీ కాలేజీలో బిఏ లిటరేచర్ చేయడం, తర్వాత ఎంఫిల్ చేయడం, పిహెచ్డీ చేయడం, అదేవిధంగా తెలుగు లెక్చర్గా జాయిన్ అయ్యి చివరి ప్రిన్సిపల్గా ప్రొఫెసర్గా రిటైర్మెంట్ జరిగిన ర్యాంక్ జరిగింది. సో తను ప్రతిపాదించినప్పుడు అందరూ చాలా సంతోషపడ్డాం. అప్పటి నుంచి 2020 నుంచి వరుసగా ప్రతి సంవత్సరం ఇస్తున్నాను. పోయిన సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి బయట లేకపోవడం వల్ల కొన్ని ప్రత్యేక కారణాలు లేకపోతే అధికారులు పోయిన సంవత్సరం ఈ సంవత్సరంతో కలిపి ఈ సంవత్సరం ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 2023 పురస్కారం, 2024 పురస్కారం. దానికి ప్రత్యేకించి చాలా ప్రముఖులు పాపినేని శివశంకర్ గారు, అదేవిధంగా చలం గారిని ఎంపిక చేయడం, దాన్ని ఎంపిక చేయడానికి కూడా ప్రత్యేకమైన ఒక టీం ఏర్పాటు అయ్యి దాన్ని పరిశీలించాలి, పేరు పరిశీలించుకోవడం చేయడం, వారు అన్ని విధాల ఈ అవార్డుకి తగిన వారని చెప్పి అనుకోవడం. సో వారికి ప్రత్యేక నేను అభినందనలు. ఆఫర్ మనిషి అడిగిన దాన్ని మనిషి వచ్చినందుకు తెలుసుకోవడం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా యాక్చువల్లీ వాడికి ఒక కార్యక్రమం ఉండాల్సి ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ కూడా కొంచెం కుదరక పుస్తకం కూడా ఆవిష్కరణ జరగలేదు. ఇలా త్వరలో సాహిత్య సభ కూడా చేసుకుంటామని చెప్పి అందరూ సమర్పణ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి సాహిత్య వాళ్ళందరూ కూడా ప్రత్యేక